నమస్తే, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి టేస్ట్ అండ్ టేస్ట్. మనం చేసుకునే కూరలు బాగుండాలి, రుచిగా ఉండాలి అంటే ముఖ్యంగా కారం బాగుండాలి. కాబట్టి నేను ఈరోజు మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించుకుంటాను. కావలసిన ఇంగ్రీడియంట్స్: కిలో మిరపకాయలు, పావు కిలో ధనియాలు, పావు కిలో పసుపు కొమ్ములు. నా దగ్గర అయితే మా పెరట్లో పండించి మరబట్టించిన పసుపు ఉంది, నేను అది కలుపుకుంటున్నాను. మీరైతే కిలో మిరపకాయలకి పావు కిలో ధనియాలు, పావు కిలో పసుపు కొమ్ములు, 50 గ్రాములు మెంతులు, 100 గ్రాములు జీలకర్ర, కరివేపాకు మంచి ఆకు తీసుకొని బాగా కడిగి ఎండబెట్టుకొని నూనె లేకుండా బాండీలో డ్రై చేసుకోవాలి. ఇట్లా నలిపితే పొడి అయ్యేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. నేనైతే 3 కిలోల మిరపకాయలు తీసుకొని 1/4 కిలో ధనియాలు, 1/4 కిలో పసుపు కొమ్ములు బదులు నాకు పెరట్లో పడిన పసుపు ఉంది కాబట్టి ఆ పసుపు కలుపుతున్నాను. మీరైతే కిలోకి వచ్చేసి 1/4 కిలో ధనియాలు, 1/4 కిలో పసుపు కొమ్ములు, 100 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు మెంతులు సరిపోతుంది. చివరిలో కారం పట్టించుకున్న తర్వాత బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత చిన్నులపాయలు దంచుకొని లేదా మిక్సీ పట్టుకొని కలుపుకోవచ్చు. వీటిని 3 కిలోల మిరపకాయల్లో పోసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత 3 కిలోల మిరపకాయలు ఇవి కలిపి మరబట్టించుకోవాలి. మరబట్టించుకొచ్చిన కారం కాబట్టి బాగా వేడిగా ఉంది. చల్లారడం కోసము దేశంలో వస్తున్నాను. నేను కారం పట్టించేటప్పుడు పసుపు కొమ్ములో వేయలేదు, ఎందుకంటే నాకు
కాబట్టి నేను ఇప్పుడు కారం బాగా వేడిగా ఉంది కదా, చల్లారిన తర్వాత పసుపు కలుపుకుంటాను. మీరైతే పసుపు కొమ్మలు వేసి పట్టించుకోవచ్చు కారం. పసుపు కలపాలన్నా చిన్నులపాయలు కలుపుకోవాలన్నా కారం బాగా వేడిగా ఉంది కాబట్టి చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. వేడి మీద కలిపితే కారం మూత వస్తుంది, నిల్వ ఉండదు. కాబట్టి మొత్తం చల్లగా చల్లారిన తర్వాతే పసుపు చిన్నులపాయలు కలుపుకోవాలి. చిన్నులపాయలు బాగా మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి. కారం చల్లారడానికి 3 గంటలు టైం పెట్టింది. ఇప్పుడు చల్లగా బాగా చల్లగా చల్లారిపోయింది. పసుపు కలుపుకోవాలి. ఈ పసుపు మా పెరట్లో పండించిన పసుపు కొమ్మల ద్వారా ఆరబట్టించిన పసుపు. కారం అంతా పట్టేలాగా పసుపుని కలుపుకోవాలి.